అండి, వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ వ్లాగ్స్. ఇవాళ నేను నా పెట్ని చూపిస్తానండి. ఇది చూడండి, ఇది ప్యారెట్లో ఒక టైప్ అన్నమాట. దీని పేరు సన్ కాన్యూర్ అంటారనమాట. చూడండి అసలు యాపిల్ ఎంత బాగా తింటుందో. మంచిగా యాపిల్ ఆ పొట్టంతా ఒల్చుకొని లోపల పల్ప్ ఏదైతే ఉందో అదే తింటుందండి. దీనికి అసలు ఏ ఫ్రూట్స్ పెట్టినా అసలు ఈ నిమిషాల్లో ఖతం చేసేస్తుంది అనమాట. అసలు చూడండి ఎంత బాగుందో ఈ బర్డ్. అసలు చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇది పెరుగుతున్న కొద్దీ ఏంటంటే మొత్తం దీని వింగ్స్ మొత్తం ఎల్లో కలర్ అవుతాయి అన్నమాట. అసలు చూడండి ముట్టుకొని ఇవ్వట్లేదు. తిను మోమో తిను. దీని పేరు మోమో అనమాట. ఇది వచ్చేసి 8 months ఓల్డ్ అండి, 8 months బేబీ అనమాట. అయినా కూడా దీని ఫెదర్స్ అన్ని ఫుల్లీ గ్రోన్ ఉన్నాయి. అసలు ముట్టుకొని ఇవ్వట్లేదు ఇప్పుడు. అయితే ఈ బర్డ్స్ ఏంటంటే అసలు మార్నింగ్ టైమ్ కొంచెం అరుస్తాయి, కానీ నైట్ టైం 6 అయిందంటే చాలండి వెళ్ళి వాటి నెస్ట్లో పడుకుంటాయి. అసలు ఇంత సౌండ్ ఉండదు, ఏముండదు. బర్డ్స్ పెంచుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇదైతే పెద్ద అడ్వాంటేజ్ అండి. నా ఇంట్లో పెట్టుకుంటే నైట్ బర్డ్స్ కిచ్ కిచ్ సౌండ్కి మనకి ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందో అని అనుకుంటారు, కానీ చూడండి అసలు ఇవైతే మాత్రం 6 అయిందంటే వాటి బాక్స్లో వెళ్ళి పడుకుంటాయండి అసలు మంచిగా. మళ్ళీ మార్నింగ్ 7 అలా 7-7:30 సన్ రేస్ వాటికి తాకేంత వరకు అవి అసలు లేవవండి. అసలు మనకైతే ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. వీటి లైఫ్ స్పాన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 60 years అండి. 60 years ఉంటుందన్నమాట వీటి లైఫ్ స్పాన్ వచ్చి. అసలు చూడండి ఎట్లా తినేస్తుందో యాపిల్ని మొత్తం. మళ్ళీ అదంతా ఇప్పుడు మొత్తం దాని బీక్ అంతా పూసుకుంటుంది కదా, మళ్ళీ ఇమ్మీడియట్గా అదంతా తుడిచేస్తుందండి. అది చూస్తున్నారు కదా, దులిపేసేస్తుంది అనమాట. చూడండి ఎలా దుడుస్తుందో చూడండి. దానికి మొత్తం మళ్ళీ వచ్చి తింటుంది అనమాట. ఇదేంటంటే దీనికైతే ఫ్రూట్స్ అంటే పిచ్చి అండి. యాపిల్ అంటే పిచ్చి, పియర్ అంటే పిచ్చి. అసలు ఇవి రెండు మాత్రం భలే తింటుంది. అండ్ యాక్చువల్గా వీటికి మొలకెత్తిన గింజలు కూడా పెట్టాలండి మనం. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ పెట్టాలన్నమాట. పచ్చిమిర్చి ఇచ్చినా ఎంత బాగా తింటుందో నేను అది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు. కానీ ఇదైతే అస్సలు మనకు మొలకెత్తిన గింజలు అయితే ఒక్కటి కూడా ముట్టుకోదండి. అన్నీ కొరికి కొరికి పడేస్తూ ఉంటుంది అనమాట. చూడండి అసలు చిన్న బేబీ కాబట్టి దీనికి ఇప్పుడిప్పుడే ఫెదర్స్ వస్తున్నాయండి. గ్రీన్ ఫెదర్స్ అన్నీ పోయి ఎల్లో ఫెదర్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. మనకేంటంటే బర్డ్స్ ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చామా, కేజ్లో పడేసామా, ఫుడ్ పెట్టామా అన్నట్టు కాదండి. వీటికి కంపల్సరీ ఏంటంటే మనము ఫుడ్ పెట్టే టైంలో కొద్దిసేపు బయటికి తీయాలన్నమాట. బయటికి తీసి కొద్దిసేపు వీటితో ఆడుతూ ఉంటే ఏమవుతుందంటే అవి మనకు బాగా అలవాటు అయిపోయి టేమ్ అయిపోతాయి అన్నమాట. టేమ్ అయిపోయి అవి ఎక్కడ దూరం వెళ్ళినా కూడా మనము వాటి పేరు పెట్టి పిలిస్తే అవి రికగ్నైజ్ చేస్తాయండి. ఇప్పుడు మోమో అంటే చాలు ఇది ఎక్కడున్నా అరుస్తుంది అనమాట. నేను కింది నుంచి పిలిచినా కూడా మంచిగా అరుస్తుంది అనమాట, మనకు రెస్పాండ్ అవుతుంది. ఇది చూడండి తినడంలో అసలు చాలా బిజీ ఉంది ఇప్పుడు మా మోమో. సో ఇంకా మీలో ఎవరికైనా బర్డ్స్ గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉండి బర్డ్స్ పెంచుకోవాలని అనుకుంటున్న వాళ్ళు, ఏవైనా డౌట్స్ తోటి వాటిని పెంచుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు పింక్ చేయండి. నేను వాటికి 100% ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు చూడండి నేను కార్న్ పెడుతున్నాను కదా, ఇంత మంచి వచ్చి తీసుకుంటుంది చూడండి. అండ్ మళ్ళీ ఈ కార్న్ కూడా మొత్తం తినదండి. అది కార్న్ వల్చేసేసి దాని లోపల చిన్న గింజ ఉంటుంది కదా, ఆ చిన్న గింజను మాత్రమే తింటుందండి. అదేంటో మరి. ఇది స్వీట్ కార్నే, మొత్తం తినొచ్చు కదా, మొత్తం అస్సలే తినదనమాట. అదో అలా పడేస్తుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎలా తీసుకుంటుందో. వీటికి కూడా తెలివి ఎక్కువ అండి. మిడిల్ నుంచి పీక్తే రాదని వాటికి తెలిసేమో, పక్క నుంచి పీక్తుంటుంది.
చూడండి అసలు ఎంత మంచిగా తీసుకొని తింటుందో అది. అసలు పెట్స్ ఉండాలి అని ఇందుకోసమే అంటారు కావచ్చండి. అసలు మంచిగా వీటిని చూస్తుంటే అసలు మనకు ఉన్న మెంటల్ స్ట్రెస్ అంతా పోతుందండి. అసలు చూడండి అసలు ఒక కార్నర్ నుంచి మాత్రమే పీకుతుంది. వీటికి ఐక్యూ లెవెల్స్ అనేవి మనకన్నా చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇవి చేసే పనుల వల్లనే ప్రూవ్ అయిపోతుందండి. నాకైతే పెట్స్ అంటే చాలా ఇష్టం అండి. నేనైతే నాకు టైం దొరికితే మాత్రం కంపల్సరీగా నా పెట్స్ని ఇలా బయటికి తీసి వాటితోటి టైం స్పెండ్ చేయడానికే మ్యాక్సిమం ట్రై చేస్తా అండి. నేను నా సగం టైం నా పెట్స్తో అయిపోతే సగం టైం నా ప్లాంట్స్ని చూసుకోవడానికే సరిపోతుంది అనమాట. సో ఇదండి ఇవాళ మన వీడియో. నా నెక్స్ట్ వీడియోలో దీనికి కంపానియన్ ఇంకొకటి ఉందన్నమాట బర్డ్ మా దగ్గర, దాని గురించి చూపిస్తాను నేను మీకు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయి ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా మోమో సైడ్ నుంచి బాయ్ అందరికీ.